క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ దినాన మనల్ని బాధించే వాళ్ళ గురించి, మనల్ని వెంటాడే వాళ్ళ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనే మాటని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మరి ముఖ్యంగా హెచ్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనము మనం చూసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఇంకను వారిలో ఎవరును వారికి మరి కుచ్చుకొనే కంపగానైనను నొప్పించు ముళ్ళుగానైనను ఉండరు అని చెప్పారు. ఇకను వారు ఎవరికి కూడా రుచ్చుకునే కంపగా కానీ నొప్పించే ముళ్ళుగా కానీ ఉండరు అన్నారు. మన జీవితంలో ఎంతోమంది మనల్ని బాధించే వాళ్ళు గాను నొప్పించే వాళ్ళు గాను ఉండేవాళ్ళుగా ఉన్నారు. వారు ఎక్కడ ఉంటారు అంటే వారు మన ప్రక్కలోనే ఉంటారు. వారిని మనం గుర్తించడము చాలా కష్టం. బికాస్ దే విల్ స్టే బిసైడ్ అస్ ఓన్లీ, దే విల్ స్టే అలాంగ్ విత్ అస్, దే విల్ స్టే విత్ అస్. కాబట్టి వీ కెనాట్ రికగ్నైజ్ ద పీపుల్ హూ ఆర్ ప్రికింగ్ అస్. మనల్ని గుర్చే వాళ్ళని గురించి మనము ఆలోచించుకునే అవకాశము మనకు ఉండదు. సో దేవుడు వాళ్ళెవరు అంటే వాళ్ళు ఇశ్రాయేలీయులను తిరస్కరిస్తూ వచ్చిన వాళ్ళు తిరస్కరిస్తూ వచ్చారు. వాళ్ళని అంగీకరించలేని వాళ్ళు, వాళ్ళని ప్రేమించలేని వాళ్ళు, వాళ్ళని ద్వేషించే వాళ్ళు, వాళ్ళని కష్టపెట్టాలనుకునే వాళ్ళు, వాళ్ళని ఓర్వలేని వాళ్ళు, వాళ్ళ మీద గర్వించే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన పక్కలో ఉండి మనల్ని గుర్చే వాళ్ళుగాను మనల్ని నొప్పించే కంపగాను ఉంటారనమాట. అలాగే దే నెవర్ బీ హ్యాపీ ఇఫ్ వీఆర్ హ్యాపీ. మనం హ్యాపీగా ఉండడం చూసి హ్యాపీగా ఉండలేని వాళ్ళు కూడా మనకి నొప్పించే కంపగా ఉంటారని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ఇలాగా మనల్ని తిరస్కరించే వాళ్ళని, మనల్ని తృణీకరించే వాళ్ళని, మనల్ని ద్వేషించే వాళ్ళని దేవుడు ఇంకెప్పుడు నీకు వాళ్ళు నొప్పించే కంపగా ఉండరు, బాధించు ముళ్ళుగా ఉండరు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ దినాన ఎవరైతే పరిస్థితుల్లో వెళ్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంత వేదన అనుభవిస్తున్నాము అనేది. వాళ్ళు మనతో ఉండి మన ప్రక్కలో ఉండి మనల్ని నొప్పిస్తూ ఉన్నప్పుడు, అది ఒక పక్కటెముకలో ఒక ఎముకలాగా మనల్ని నొప్పిస్తూ ఉన్నప్పుడు అది ఓర్చుకోవడము ఎంత బాధాకరమో మనకు అర్థమవుతుంది. సో ఇలాగా ఇశ్రాయేలీయులు తాళలేనప్పుడు మొరపెట్టారనమాట దేవుడికి. సో నీ జీవితంలో నువ్వు తాళలేని పరిస్థితి అంటే మనము ఓర్చుకోగలిగిన అంతటికంటే దేవుడు కూడా మనల్ని శ్రమకు అలో చేయడం దేవుడు వాక్యం చెప్తుంది. సో తాళలేనప్పుడు మనం దేవునికి మొరపెట్టాల్సిన వాళ్ళుగా ఉన్నాము. వాళ్ళు బాధకు తాళలేక మరి మొరపెట్టిరి అనే వాక్యము మనం వింటాము. నిర్గమకాండము 2వ అధ్యాయంలో వాళ్ళు పెట్టిన మొర దేవుని దగ్గరికి వచ్చింది. అలాగే లేయాను గురించి దేవుడు అంటాడు, నువ్వు ద్వేషించబడటాన్ని బట్టి నేను ఈ కుమారుని ఇస్తున్నాను అని. మనం ద్వేషించబడ్డాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం శ్రమపడిన దానిని బట్టి దేవుడు మనకి మరి కృప ఇస్తాడు. అలాగే యెషయా గ్రంథం 62లో దేవుడు అంటారు, నువ్వు పొందిన అవమానమునకు రెట్టింపు ఘనతను నీకు ఇస్తాను అని. అలాగే మనం ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు లేదా మనం ఒక గొప్ప స్థితిలో ఉన్నప్పుడు ఓర్వలేని వాళ్ళు ఎంతగానో మనకి నొప్పించే మాటలు మాట్లాడతారు. అలాగే యోబు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును అంటాడు. అంటే నోటి మాటల వలన ఎంతగా నొప్పించగలరో మనుషులు అది అనుభవించిన వాళ్ళందరికీ కూడా తెలుసు. అలాంటి వాళ్ళని మన జీవితంలో చాలామందిని మనము చూసి ఉంటాం. మనం గొప్పగా అయినప్పుడు వాళ్ళ దానిలో ఒక తప్పును వెతకాలి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందులో ఒక లోపాన్ని వెతకాలి. మనం సంతోషంగా ఉంటే ఒక దుఃఖాన్ని వెతకాలి. అలాగ వాళ్ళు మన జీవితంలో వెతుకుతూ ఉంటారు. మనం సంతోషంగా ఉంచని కారణాలు వాళ్ళకి కావాలి. ఎందుకంటే మనం సంతోషంగా ఉండడము వాళ్ళు సంతోషంగా ఉండలేరు. కాబట్టి దేవుడు నీ జీవితంలో అలాగే పెనిన్న అనుభవాన్ని గురించి నేను ఇంతకుముందు మాట్లాడాను. హన్నా జీవితంలో ఆమెకు పిల్లలు లేరని ఆమె భర్త ఆమెను బాధ పెట్టలేదు, ఆమె భర్త ఆమెను వేధించలేదు, ఆమె భర్త ఆమెను తృణీకరించలేదు. కానీ పెనిన్న ఆమె సవతి ఆమెను రోజంతా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అంతా కూడా వేధిస్తూ వచ్చింది. సో ఇలాగ వేధించడము హన్నాకి ఆశీర్వాదమైంది. కాబట్టి మనల్ని బాధించే వాళ్ళు ఉండడము మనకు ఆశీర్వాదం.
మనల్ని నొప్పించే వాళ్ళు ఉండడము మనకు ఆశీర్వాదం. మనం నొప్పిపడ్డం ద్వారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం అవమానం పొందిన ద్వారా దేవుడు మనకు ఘనతనిస్తాడు. మనం ద్వేషించబడ్డం ద్వారా దేవుని కృప మన దగ్గరికి వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి బాధ కలిగినప్పుడు దేవునికి మొరపెట్టాలి మొదటిది. రెండవది, మనం పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు పగ తీర్చుకునేవాడు. అలాగే మూడవది, ఆయన చూసినప్పుడు ఆయన నీకు కృప ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాగే ఎవరు చూడలేదనుకున్నట్టుగా మరి పారిపోయింది, మరి హాగరు పారిపోయింది. ఎందుకు అంటే ఆమె శారా చేత కాలేదు ఆమెకి. శారా ఆమెను చాలా శ్రమ పెట్టింది. ఆ శ్రమకు తాళలేక పారిపోయింది. కానీ ఆమె పారిపోతున్నప్పుడు దేవుడు ఆమెను చూశాడు. నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు, నువ్వు వెనక్కి రా, నువ్వు వెనక్కి వస్తే నేను నిన్ను చూస్తాను అని చెప్పింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారలారా, ఎవరైతే మనల్ని వెంటాడుతున్నారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే మనల్ని శ్రమ పెట్టి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారో, మీ బాస్ల చేతిలో మీరు బాధపడుతున్నారా? లేదా మిమ్మల్ని వేధించే వాళ్ళ చేతిలో మీరు బాధపడుతున్నారా? లేదా మీ యొక్క సబార్డినేటర్స్తో మీరు బాధపడుతున్నారా? మీ యొక్క కొలీగ్స్తో మీరు బాధపడుతున్నారా? మీ యొక్క కోడళ్ళతో మీరు బాధపడుతున్నారా? ఎవరితో మీరు బాధపడుతున్నా దేవుడు మిమ్మల్ని చూశాడు. వారిలో ఎవరు కూడా ఇక మీకు నొప్పించు ముళ్ళుగానైనను బాధించు కంపగానైనను ఉండరని దేవుడు మీతో చెప్తున్నాడు. ఇది నా ఈ స్థితిలో వెళ్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు మీకు విడుదల అనుగ్రహించినట్లుగా దేవుడు కృప చూపునుగాక. దేవుని విడుదల మీ దగ్గరికి త్వరగా రావాలని, ఆయన మీకు విడుదల ఇవ్వాలని దేవుని నామంలో మీ పక్షాన ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేర్ ఎవాంజెలిస్ట్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.